మాట్లాడివ్వండి. మన స్టూడియోలో ఉన్న ఆడియో పర్ఫెక్ట్ గా ఉంది, ఆయన జూమ్ లో ఉన్నారు కాబట్టి వినిపించట్లేదు. ప్రసాద్ గారు, జాన్ గారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు మనతో జాయిన్ అయ్యారు. తను ఏమంటున్నారంటే డెఫినెట్గా ఇది మహిళల మనోభావాలు, అది మతాలు కానివ్వండి, కులాలు కానీ ఏదైనా కానివ్వండి, మహిళల మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నటువంటి మాటని తను మాట్లాడుకొచ్చారు. సో ఇప్పుడు మీరు అంటున్నట్టుగా నిజంగా షాలిం రాజు ఒక నిజంగానే మనోభావాలు దెబ్బతింటే మీరు చాలా మెచ్యూర్డ్గా క్షమించండి అనేటువంటి పదాన్ని వాడారు, యూ అపాలజైజ్ కోరారు ఇక్కడ కూడా. సో ఇదే విధంగా షాలిం రాజు కూడా బయటకు వచ్చి మాట్లాడమనండి, నేను చేసిన తప్పేం కాదు, లేకపోతే నిజంగానే కనుక నేను తప్పు చేయలేదు ఒక అథెంటిక్గా మాట్లాడి ఆధారం చూపించమని కూడా అడుగుతున్నారు వాళ్ళంతా. తప్పకుండా ఏంటంటే ఒక ఆడ మనిషిని ఇప్పుడు ఈ రోజున షాలిం రాజు గారు మాట్లాడిన మాటకి ఎలా అయితే మనం క్షమాపణ అడగమని మీరు చెప్తున్నారో, ఇలాంటి విషయాల్లో ఎవరెవరైతే ఆడవాళ్ళకి కించపరిచారో ప్రతి ఒక్కరు కూడా క్షమాపణ చెప్పాలి. అలాగా ఈరోజు షాలిం రాజు గారిని మనం అన్నాం కాదు, కానీ షాలిం రాజు గారు చెప్తారు అవసరమైతే. ఎందుకంటే క్రైస్తవ బోధలు ఏమున్నాయంటే సాటి సహోదరుని ప్రేమించమని చెప్పింది, ఆ శత్రువుని కూడా ప్రేమించమని చెప్పింది. ఆ రీతిగా ఆలోచన చేస్తే ఆయన ఒక సేవకుడుగా, ఒక పాస్టర్ గారుగా, ఒక మత బోధకుడుగా హిందువుల విగ్రహాలను పగలగొట్టమని కూడా చెప్పిందండి. విగ్రహారాధన చేసే వాళ్ళ విగ్రహాలు నాశనం చేయమని కూడా చెప్పింది. లలిత్ గారు, మీరు నాకన్నా జ్ఞానవంతులు, నాకన్నా స్కాలరు, మీరు బైబిల్ని నాకన్నా ఎక్కువ సార్లు చదివారు, పరిశోధన చేశారు. అవన్నీ కూడా సెపరేట్. బైబిల్లో ఇప్పుడు ఒక మాటను తీసుకుని అది అన్నింటికి వర్తించడం అనేది కరెక్ట్ కాదు. అది ఒక సెపరేట్ సబ్జెక్ట్, అది సెపరేట్ ప్రాంతంలో సెపరేట్ టైంలో దానికి ఉన్న కాంటెక్చువల్ మీనింగ్ వేరు. మరి ఆ సెపరేట్ ప్రాంతంలో సెపరేట్ టైంలో జరిగిందని భారతదేశంలో ఎందుకు ప్రచారం చేస్తున్నారండి? ఆ వ్యాఖ్యలు చెప్పండి. అదే బైబిల్ నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పింది కదా, దాన్ని ఎందుకు చెప్పట్లేదు మీరు? అదే చెప్తున్నానండి. ఆ మాట చెప్పి విగ్రహాలు నాశనం చేయమని చెప్పేసి కాదు, చెప్తానండి. విగ్రహాలు నాశనం చేయమని చెప్పింది మీ బైబులే. విగ్రహాలు నాశనం చేయమని చెప్పింది మీ బైబులే. మీ అంటే అన్య దేవతల పేర్లు మీ నోటనే పలకకూడదని పరమ విద్వేషాన్ని రెచ్చగొట్టింది మీ బైబులే. విగ్రహారాధన అంటే వ్యభిచారంతో సమానమని నేర్పింది మీ బైబులే. ఇవన్నీ దాచేసి కేవలం శత్రువుని ప్రేమించమని చెప్పింది అన్న ఒక్క లైన్ పట్టుకుని మేము ప్రచారం చేస్తూ కూర్చోవాలా? అది మాత్రం మేము ప్రచారం చేయాలా? అంటే మీ బైబిల్లో ఉన్న లోపాలు ఏవి మీరు ప్రచారం చేయరు, మేము ప్రచారం చేస్తే ఒప్పుకోరు. మీరు పౌడర్ కొట్టడే చెప్పాలి, మేము పౌడర్ కొట్టడే చెప్పాలి. కాదు లలిత్ గారు, ఆ మాటలన్నీ కూడా బైబిల్లో ఏ టైంలో రాయబడి ఉందో మీకు తెలుసు కదా. ఏ టైంలో రాయబడి ఉన్నాయి కాదండి, ఈ టైంలో ప్రచారం అవుతున్నాయా, భారతదేశంలో అవుతున్నాయా లేవా అది చెప్పండి. అలా కాదు సార్, అది ఏ టైంలో ఏ సందర్భంలో రాయబడి ఉంది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అనేది ఏ సందర్భంలో చెప్పాడు? యేసు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత యేసు స్వయంగా నన్ను ప్రేమిస్తాడా? నేను అన్యుణ్ణి, నేను యేసుని జీవితకాలం నమ్మను, నన్ను పరలోకానికి తీసుకెళ్ళమని చెప్పండి. నేను శత్రువుని, నేను అన్యుణ్ణి, నేను యేసుని జీవితకాలం వ్యతిరేకిస్తా, ద్వేషిస్తా, అసహించుకుంటా. నేను శత్రువుని కాబట్టి నన్ను పరలోకానికి తీసుకెళ్తానని చెప్పమనండి యేసుని. మీరు కూడా పరదేశులు ఉంటే అప్పుడు అలాగే అన్నాడు. అలాగే మీరు కూడా నిజంగా పరలోకం వెళ్ళాలని ఆలోచన. ఊరికే అదే అండి, మనుషులు ఖాళీగా ఉన్నారు కదా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన యేసే మరి నేను తమను ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను నా యొద్దకు తీసుకొచ్చి నరికివేయండి అని చెప్పేసి కూడా చెప్పాడు. అదే మాట యేసే చెప్పాడు. అది కూడా వెళ్ళకూడదని నా ఆశ. యేసు చెప్పిన మాట చెప్తున్నానండి. మరియు నేను తమను ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను నా యొద్దకు తీసుకువచ్చి సంహరించండి అని చెప్పాడు. మరి దాన్ని కూడా చెప్పండి. మీరు ఇప్పుడు మనం మల్లెపూల టాపిక్ నుంచి ఇది ప్రేమించమన్నాడు బైబిల్ చెప్పిందని టాపిక్ డైవర్ట్ చేసింది మీరు, జాన్ వెస్లీ గారు, నేను కాదు కదా. అదే రకమైన విషయాలు ఉన్నాయి, అవి సందర్భాన్ని బట్టి మనం ఆడుకోవాలి. ఈ రోజు ఆ బైబిల్ సందర్భానికి తగ్గట్టు మల్లెపూల గురించి ఆ ముండమోపు గురించి మాట్లాడండి. మా మల్లెపూల గురించి అన్న మాటకి మీరు అందరూ బాధపడ్డారు, అది రకరకాలుగా వక్రీకరించారు, అది తప్పని నేను చెప్తున్నాను. ఆయన నిజంగా ఆ ఉద్దేశంతో అంటే నిజంగా జాన్ వెస్లీ గారు ఎస్ మీరు యాక్సెప్ట్ చేశారు, డిఫరెంట్ గా మీరు యాక్సెప్ట్ చేశారు. అటు షాలిం రాజును కూడా క్షమాపణ కోరండి అని చెప్పేటువంటి మాట మీరు మాట్లాడుకొచ్చారు. మహిళల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమాపణ చెప్తారు. ఆయన కూడా నిజంగా ఆయన కన్విన్స్ అయితే లేదు నేను చేసింది కరెక్టే అనుకుంటే కనుక అది చట్టం తీసుకుంటుంది, లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ప్రసాద్ గారు మీరు మాట్లాడుతున్నారు, కంటిన్యూ చేయండి. సార్ ఈ రోజు మనకి ఎలా ఉందంటే సమాజం అంతా కూడా. వెస్లీ గారు ఒకసారి హోల్డ్ లో ఉండండి, వెస్లీ గారు క్లమ్సీ అవుతోంది. ప్రసాద్ గారు ఇప్పటివరకు డిస్కనెక్ట్ అయ్యారు, ఒకసారి ప్రసాద్ గారితో మాట్లాడిద్దాం. ప్రసాద్ గారు కంటిన్యూ. సార్ ఇందాక ఆయన ఏమన్నారు, మీరు కూడా ఒకప్పుడు హిందువులే అన్నారు, మేము దానికి ఒప్పుకుంటున్నాము. ఇప్పుడు నిన్న ఇదే ఆదోనిలో కనీసం బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆయన ఎస్సీ అని చెప్పి సర్పంచ్ ఎక్కిలేదండి. ఎస్సీ అంటే ఆ గ్రామానికి ఎవరు ఒక అధికారులు ఇంకా అట్లాంటప్పుడు మీరు హిందుత్వంలోనే మేము పట్టుకొని మీ కాళ్ళే పట్టుకొని మిమ్మల్ని నాకుంటే మేము ఎలా ఉండాలండి?
ఆహా. క్రైస్తవంలో మరి ఇప్పుడు పరలోకానికి నీటి దారేసినారు, హిందుత్వంలో ఏం వేస్తారండి చెప్పండి. కాదు, ఇక్కడ ఆదోన్లో ఏం జరిగిందో వినండి వినండి వినండి. ఇప్పుడు ఆదోన్లో జరిగింది ఏదో మీరు చెప్పారు, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. మరి అదే దళితుడిని చిలుకూరు బాలాజీ అర్చకుల వారు భుజాన మోసుకుని లోపలికి తీసుకెళ్లారు. మరి దాన్ని చూసుకుని వెనక్కి వస్తారా? అంటే గౌరవించే వాళ్ళు ఉన్నారుగా, మరి గౌరవించే వాళ్ళు కూడా ఉన్నారుగా, మరి వెనక్కి వస్తారా? అదే తిరుపతిలో నువ్వు ఎక్కి నువ్వు బయటికి పోన్నాడు కూడా అన్నారు ఇదే ఎంప్లాయీస్. మళ్ళీ అది మీరు అర్థం కావట్లేదు, వాయిస్ అర్థం కావట్లేదు. ప్రసాద్ గారు మీ వాయిస్ క్లారిటీగా లేదు. సో అంటే ఇక్కడ నేను అనేది ఒకటే, అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, టాపిక్ డైవర్ట్ అవ్వకండి. మరి బ్రాడ్ గా వెళ్ళిపోయి మీకున్నటువంటి ఏదో వర్షన్ మొత్తం కూడా ఇక్కడ రుద్దే ప్రయత్నం చేయకండి. ఎగ్జాక్ట్లీ. అంటే కన్ఫైన్డ్ గా కేవలం సంబంధించి మాట్లాడుతున్నా, ఓపెన్ గా చెప్తున్నా, క్రైస్తవ్యానికి హిందుత్వానికి సంబంధించిన ఆల్ రౌండ్ ఎనీ టాపిక్ మాట్లాడటానికి ఇక్కడ రెడీగా ఉన్నా. నాకు టైం ఉంది, నాకు ఓపిక ఉంది. కాబట్టి మీరు ఏదన్నా మాట్లాడే ముందు అన్ని ప్రిపేర్ అయి మాట్లాడండి. కానీ మనం ఇక్కడ మాత్రం కేవలం ఈ కన్ఫైన్ టాపిక్ ఏ మాట్లాడదాం. సో మహిళల మనోభావాలు దెబ్బ తినలేదు అని మీరు చెప్పారు. కానీ మహిళా భావాలు, అది ఏ మతమైనా ఏ కులమైనా మహిళల మనోభావాలు దెబ్బతినేటువంటి మాటని చాలా స్పష్టంగా మహిళలు చెప్తున్నారు. ఇక్కడ కామెంట్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సుమారుగా 1000 మంది చూస్తుంటే వాళ్ళంతా కూడా ఎస్ ఇది తప్పు అని మాట్లాడుతున్నారు. సో ఇప్పటికైనా మీరు దాన్ని ఏ రకంగా చూస్తున్నారు, మీ వర్షన్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఒక క్రైస్తవ మహిళ ఆవిడే వీడియో చేశారు, శాలేమన్న ఈ విధంగా మాట్లాడటం తప్పు అని చెప్పి. ఒక్కసారి ఏలూరు నుంచి లక్ష్మణ్ ఫోన్ కాల్లో ఉన్నారు. ప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేస్తాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తా నేను. ఎస్, లక్ష్మణ్ గారు ఫోన్ కాల్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్కారం సార్. రైట్, చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? సార్, విద్యా జ్ఞానం ఉంది, అన్నం తిని భారతదేశంలో పుట్టిన రావడం అలాంటి మాటలు మాట్లాడరండి. అలాంటి మాటలు మాట్లాడిన ఎవరిలో సమర్థించరండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయగలుగుతారా? విద్యా జ్ఞానం ఉండి భారతదేశంలో పుట్టిన భారతీయుడు ఎవరో అలాంటి మాటలు సమర్థించరు సార్. ప్రతి ఒక్కరూ తల్లి కొడుకు నుంచి రావాల్సిందేనండి. అలాంటి తల్లి మనం ఎంతో పవిత్రం అండి. కానీ మన హిందుత్వంలో ఆడవాళ్ళు కానీ ఎక్కడైనా ఆడవాళ్ళు పిండిలు పెట్టుకుంటారండి, అందంగా రెడీ అవుతారు. అలాంటి వాళ్ళు పాయింట్ నాకు అర్థమైంది. సో భారతీయులు ఎవరు కూడా అలా మాట్లాడాలనేటువంటి మాట్లాడుకొచ్చారు. ఓకే ప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేయండి. అంటే పబ్లిక్ వర్షన్ ఇది, అంటే ఇక్కడ ఒక కంప్లీట్ కమ్యూనిటీనో లేకుంటే పాస్టర్ సమాజాన్నో ఇక్కడ ఎవరు డైరెక్ట్గా కార్నర్ చేయాలనుకోవడం లేదు, పబ్లిక్ కూడా చెప్పడం లేదు. షాలేం రాజు మాట్లాడిన మాటల వరకు మాత్రం మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఇంకా చాలా తవ్వుకున్న కొద్ది ఇష్యూస్ బయటకు వస్తూనే ఉంటాయి. మా మతాన్ని అలా అన్నారు, ఈ మతాన్ని, ఇవన్నీ కూడా ఇట్స్ ఆన్ గోయింగ్, ఎప్పుడు రెగ్యులర్ జరుగుతూనే ఉన్నాయి. కానీ డెఫినెట్గా పోలీసులు ఒక చట్టం తీసుకురావాలి. ఈ రకంగా డిస్క్రిమినేషన్ని, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ని రెచ్చగొట్టే ప్రతి ఒక్కరిని కూడా డెఫినెట్గా కొన్ని రకాలుగా శిక్షలతో చేయాల్సింది, లేకపోతే ఇటువంటి ఇంకా కాన్ఫ్లిక్ట్స్ ఆగవు కూడా. సో ప్రసాద్ గారు, మహిళల మనోభావాలే దెబ్బతిన్నాయని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. షాలేం రాజు మాటల్ని మహిళలు ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు. సో మీ వర్షన్ ఏంటి? ఇంకా మీరు అది తప్పు కాదు, వక్రీకరించారని అంటారా? ఈవెన్ ఇందాక క్రైస్తవుడైన డేవిడ్ గారు కూడా ఖండించారు. ఎస్ అవును. ఆయన అక్కడ వచ్చినటువంటి ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారి గురించి చెప్పాడు ఆయన. అక్కడ వచ్చినటువంటి మందిరంకి వచ్చినటువంటి విశ్వాసం గురించి చెప్పాడు ఆయన. చిన్నప్పుడు అందరి గురించి చెప్పారు, స్త్రీ గురించి చెప్పారు, పూలు పెట్టుకున్న వారి గురించి చెప్పారు. అది కాదు ఆయన చెప్పింది. ఒకవేళ ఆయన తప్పుగా మాట్లాడని చెప్తే ఇలా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడతాడు. ఆయనతో మాట్లాడిపించి ఆయన కావాలంటే మీకు క్షమాపణ కోరుకోవాలనుకుంటున్నారు కదా, అప్పుడు ఆయన దేవుడు చెప్తే క్షమాపణ చెప్పడానికి ముందుకు వస్తాను లేదు. చిన్నప్పుడు